ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది, అందరూ ఒక దగ్గర ఒక రూఫ్ కింద ఉంటే ఎన్నో మంచి విషయాలు మంచి కార్యక్రమాలు జరుగుతాయి అన్న ఒక ఆలోచనని కమల గారికి నేను చెప్పడం జరిగింది. వెంటనే కమల గారు కూడా మంచి ఆలోచన, పద్మా సూపర్ ఆలోచన, బాగుంటుంది, వెంటనే అమలు చేస్తే కూడా బాగుంటుంది అని నాకు చెప్పడం జరిగింది. వెంటనే అందరూ అక్కజల్లెళ్ళు, మనకు ఒక కులంతో సంబంధం లేదు, అందరం సోదరి మనులం, అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాము కాబట్టి అందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతోని వెంటనే దీన్ని రూపకార్యం చేయడం జరిగింది. దీంట్లో ఇంతమంది సహకరించడం ముఖ్యంగా ఒకరు ఒక ప్రోగ్రాం తీసుకున్నాము అంటే దాన్ని ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ అందరూ ఒక దాటిపైకి వచ్చి అన్ని విధాలా సపోర్ట్ చేసి ఇటు అసోసియేషన్ కావచ్చు, ఇటు మహిళలందరూ కూడా మనకి పార్టీలకి సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమంలో అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనకి దీని తర్వాత ఏంటి అంటే, ఇంతమంది మహిళలు ఒక చోట ఉండడం వల్ల అందరూ చెప్తూ ఉంటారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు మహిళా దినోత్సవం రాగానే మహిళా సాధికారత సాధించాలి అని చెప్తూ ఉంటారు. కానీ అసలు ఏంటి మహిళా సాధికారత అంటే ఏంటి, ఆ విషయాన్ని మాత్రం దాని రూట్ ఎలా ఉంటుంది, దానికి బీజం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దానికి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఇలాంటి అన్ని విషయాలకు రూపకార్యం భవిష్యత్తులో చేయడానికి నిర్ణయించే ఈ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ తీసుకోవడం జరిగింది. విమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి, ఎంటర్‌ప్రెన్యూర్ గా మారాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఎక్కడో అక్కడ గివప్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాలి గివప్, ఎందుకు వదిలేయాలి మనం అనుకున్న ఆలోచనని, ఎందుకు వదిలేయాలి మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ఒక శక్తిని, ఆలోచన విధానాన్ని. కాబట్టి గివప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏ ఆలోచన వస్తే ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంతమంది సోదరి మనులు మీ అండ ఉన్నారు, మీతో నడుస్తారు అన్న ఒక్క భరోసాని ఇవ్వడానికి ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాత్రమే, ఇంకో ఆలోచన ఏమీ లేదు. అందరికీ కూడా ఒకే రకంగా ఉంటుందని లేదు. కొన్ని సమస్యలతో ఎవరికి చెప్పుకోలేకుండా కొన్ని సమస్యలతోటి సతమతమవుతున్న మన మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మహిళలందరూ కూడా ఈ విధంగా బయటకు వచ్చి ఒక వేదిక మీద మాట్లాడగలిగేంత శక్తి ధైర్యం ఉన్న మహిళలందరూ కూడా, మనకంటూ చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు నేనంటూ ఉన్నా అని ఒక చేయుత అందించాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకొకటి, మనము ముఖ్యంగా సాధించాలంటే మనకి ఒక 3 లక్షణాలు ఉండాలి. 1 ఆరోగ్యము, 2 అవగాహన, 3వది ఆత్మవిశ్వాసం. ఆరోగ్య విషయం అంటే చాలా మంది చెప్పడం వరకే ఉంటుంది, చాలా మంది ఆచరించట్లేదు. ఇవాళ రేపు కుటుంబంలో అందరూ బాగుంటే చాలు, తర్వాత నా సంగతి చూసుకుందాం అనుకుంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ప్రతి మహిళ వాళ్ళ కుటుంబానికి వెన్నుముక, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కాబట్టి అటువంటి మహిళ ఆరోగ్య విషయంలో ఎప్పుడు అలసత్యము అశ్రద్ధ పనికిరాదు. ఇంకా అవగాహన అంటే చాలా వరకు మనకి గవర్నమెంట్లో కానివ్వండి, మన సమాజంలో కానివ్వండి, ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటిలో మనం అవగాహన పెంచుకుంటే మన కుటుంబానికి మన పిల్లలకి ఎంతో సహాయపడతాయని నేను గట్టిగా నమ్ముతా. ఇక ఆత్మవిశ్వాసం అంటారా, ఆత్మవిశ్వాసం చాలా మంది ఇప్పుడు ఒక స్టేజ్ మీద మల్లేశ్వర్ ఒక స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. ఆమె 30 years నుంచి సుధీరన్ అంటే మల్లేశ్వర్ చాలా హెల్ప్ చేశాయి, కానీ ఇప్పుడు మాట్లాడమంటే కూడా మాట్లాడడానికి ముందుకు రాలేదు. అట్లా ఎప్పుడు మనం హెసిటేట్ చేయదు, ఎందుకంటే మనం ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మన బంధువులు, మన స్నేహితులు, మన వెల్ విషర్స్. ఎక్కడ కానీ మనము వెనకడుగు అనేది మనకి దరిదాపులో కూడా ఉండొద్దు. ఏదున్నా కానీ మనం ఒక్కరం వెళ్ళి ఒంటరిగా వెళ్ళి సాధించుక రాగలుగుతాం అనే ధైర్య సాహసాలు మనకు ఉండాలన్నదే నా కోరిక. మీరందరూ అవన్నీ అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మహిళా దినోత్సవ ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న సుధీరన్న గారికి, వారి సత్యమణి కమల గారికి, మరి వారి బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలుసు, మహిళా దినోత్సవమే కాకుండా మహిళలని
25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ట్రస్ట్ ద్వారా మరి కమల గారు ఎంత ప్రోత్సహిస్తున్నారు అనేది అందరికి తెలుసు. ఎందరికో కుట్టు మిషన్లు ఇచ్చి మహిళల గురించి ప్రత్యేకంగా కుట్టు శిక్షణా కేంద్రాలు పెట్టి మహిళల జీవనోపాధి గురించి మరి వారి ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రోగ్రాం చేసిన కనుక వారికే ఉంది. అలాగే మహిళ అంటే నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి అన్న సుధీర్ అన్న ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏది వచ్చినా కూడా మహిళల ప్రోగ్రాం చేస్తున్నారంటే కాన్స్టిట్యున్సీలో కాదు, గ్రేటర్ హైదరాబాద్ చెప్పుకునే విధంగా అన్న ప్రోత్సహించిండు. అట్లే కమలమ్మ కూడా ప్రోత్సహించింది. ఈరోజు మరి ప్రోగ్రాంలో మహిళల గురించి చాలా మంది మాట్లాడడం జరిగింది. మహిళా శక్తి అంటే మహిళ లేకపోతే సృష్టి లేదు, మహిళ లేకపోతే ఈ ప్రపంచం లేదు. ఈ ప్రపంచం ఈ రోజున ఉన్నది ఎవరైనా బతుకుతున్నారంటే మరి ఆ మహిళా శక్తితో. అన్ని రంగాలలో రాణిస్తున్న లేడీస్ అంతా కూడా మన ముందరనే ఉన్నారు. ఒక అడ్వకేట్ గారు, ఒక బస్ కండక్టర్ గారు, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారు, మరి ఒక డాక్టర్ గారు, మరి ఒక ప్లేయర్. మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. వాళ్ళ రంగాలలో రాణించాలంటే అంత ఈజీగా కాదు. ఎంతో కఠోరమైన శ్రమ, మరి అకుంఠిత దీక్ష, మరి పట్టుదల ఉంటేనే వాళ్ళ రంగాలలో రాణించగలుగుతారు. ఒక 20 సంవత్సరాల ముందుకు పోండి, 2006లకు పోండి. హైదరాబాద్ మీరు బస్సులలో ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఒక్క బస్సు కండక్టర్గా మీకు కనిపిస్తుండేనా? కనిపించకపోతుండే. అలాగే ఒక 20 సంవత్సరాల క్రితం పోతే విమాన పైలట్లు మహిళలు ఎవరు కూడా ఉండకపోతుండే. అలాగే చాలా రంగాలలో మహిళల ప్రాతినిధ్యం లేకపోతుండే. కానీ క్రమేపీ ప్రపంచంలో వస్తున్న మార్పులతో పాటు మన దేశంలో ఉన్న జనాభా కానీ, మన దేశవాసుల యొక్క ఆలోచన విధానం కానీ మార్చుకుంటూ ఈరోజు మహిళలకు కూడా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ పిల్లల్ని అన్ని రంగాల్లో చదివించుకుంటా ఇవాళ నిజంగా అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేము ఎప్పుడో 1987లో నేను అమెరికా పోయినప్పుడు అప్పుడు కేవలం మా ఫ్యామిలీలో చాలామంది పురుషులు మాత్రమే పోయిన, మహిళలు ఎవరు కూడా పోలేదు. మహిళలకు లేకుండే. మా మరదళ్ళు కానీ, మా పెద్దమ్మ బిడ్డలు, చిన్నమ్మ బిడ్డలు చాలామంది చదువుకున్నారు. కానీ వాళ్ళు ఏ విధంగా అయితే చదువుకుంటారో, చదువు అయిపోగానే మా యొక్క పెదనాన్న చిన్నాన్న వాళ్ళు కానీ, మా ఇంట్లో కూడా ఎప్పుడు చదువు అయిపోతుందా, ఎప్పుడు డిగ్రీ అయిపోతుందా, పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలన్న ఒక ఆలోచనే తప్ప వేరే ఆలోచన ఉండకపోతుండే ఆ రోజులలో. సో నాతో పాటు ఉన్న మా పెద్దమ్మ బిడ్డలు, చిన్నమ్మ బిడ్డలు ఎవరు కూడా అమెరికా రాలేకపోయిండు. కానీ ఇప్పుడు ఆ విధంగా పరిస్థితి ఉందా? ఇవాళ కంపల్సరీ కొడుకును అమెరికా పంపిస్తే కూతురును కూడా అమెరికా చదువుకుంటే అమెరికా పంపుతున్నారు. ఒంటరిగా పంపిస్తుండ్రు, ధైర్యంగా చదువుకుంటుండ్రు, అక్కడ విదేశాల్లో చదువుకుంటుండ్రు, రాణిస్తుండ్రు. మళ్ళా భారతదేశం తిరిగి వచ్చి మన దేశానికి మళ్ళీ సేవ చేస్తుండ్రు. ఆ గర్వకారణంగా నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా మహిళల యొక్క పాత్ర సమానం కాబోతుంది. అందుకనే రేపు రాబోయే రోజుల్లో కూడా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఇలా అమ్మాయి రాబేట నందిత, నా మిత్రుని డాటర్, రోలర్ స్కేటింగ్ అనే పేరు విన్నారా ఎక్కడన్నా? మీరు ఎక్కడ వినలేదుగా రోలర్ స్కేటింగ్ అని? రోలర్ స్కేటింగ్ అనే ఆటకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి విదేశాల్లో పథకం గెలుచుకొచ్చిన నందితని ఇలా మీరు గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ స్కేటింగ్కి సంబంధించిన ఎక్కడ రింగ్ కూడా ఎక్కడ లేదు. నా మిత్రుడు వచ్చిండు నా దగ్గరికి, చాలామంది అమ్మాయిలు కూడా పార్టీ ఆడుతున్నారు, వాళ్ళకు వసతి లేదు, ఒకటి కట్టిందని చెప్పి అడిగిండు. కట్టించిన ఒకటి కష్టపడి ఒక 5-6 ఏళ్ళ కింద కట్టించినాం. చాలామంది ప్రాక్టీస్ చేసిండాడ. ఎంతోమంది ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఇలా రాణిస్తుండ్రు. దానికి ఈ అమ్మాయి ఉదాహరణమని ఈ సందర్భంగా మనం చేసుకుందాం. ఒక బంగారు పథకం కూడా గెలుచుకొచ్చింది అంటే మామూలు విషయం కాదు. ఇండియాకు ప్రాతినిధ్యం వహించి బంగారు పథకం అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే ఇతర రాష్ట్రానికో అంటే అది వేరే, కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అమ్మాయి లాగానే మరి మిగతా మహిళలు కూడా రేపు రాబోయే రోజుల్లో
అదే స్కేటింగ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి మన దేశానికి ఇంకా పథకాలు కూడా తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి అలాగే ఇవాళ మీకందరూ కూడా తెలిసిన విషయమే, మా సోదరు ఇంకో సోదరు వేదిక మీద అందరు సోదరి వాళ్ళకు అందరికి కూడా తలా ఒక్కొక్క చరిత్ర ఉన్నది. చెప్పుకుంటూ పోతే చాలామంది అనేక రంగాల్లో నిజంగా చాలా రాణిస్తూ ఉన్నారు. స్పేస్ అధ్యయనం అని చెప్పి ఇప్పుడే మరి పద్మశ్రీ గుప్తా గారు, పద్మశ్రీ నాయుడు గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ సబ్జెక్టు మీకు కొత్తగా అనిపించచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇదే సబ్జెక్టు చాలా పాపులర్ అవుతుంది. నేడు జరిగే యుద్ధాలన్నీ కూడా భూమండలంలో లేకపోతే భూమి మీద అక్కడిక్కడ జరుగుతున్నాయి, కానీ రేపు జరగబోయే యుద్ధాలన్నీ కూడా ఆకాశంలోనే జరుగుతాయి. స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మీకందరూ కూడా తెలిసిన విషయం, అప్పుడే ఇవాళ రేపు చంద్రమండలంలో ప్లాట్లు అమ్ముతున్నారు. మరి ఇట్లా మొదలైతే మాత్రం మన మహిళా మనులందరూ ఫస్ట్ అక్కడనే ఉంటారు. ఫస్ట్ ప్లాట్లు మన వాళ్ళే అమ్ముతారు, ఫస్ట్ ప్లాట్లు కొనేటోళ్ళు మన వాళ్ళు ఎవరికైనా అడ్డగడతారు. కాబట్టి ఇలా అనేక రకాలుగా ఆ విధంగా రాణిస్తూ ఉన్నారు. ఇలా భాగ్యశ్రీ ఇంకో సోదరి నాతో పాటు మేమందరం కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు నాతో పాటు 2004లో మొదలుపెట్టాం. చిన్నగా ఒక 30 మందితో 40 మందితో మొదలుపెట్టి ఒక 30 నుంచి 40 వేల మందికి మేము కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. నాకు ఎప్పుడు అండగా నిలబడుతుంది ఆ సోదరి. పనులన్నీ కూడా తనే చూసుకుంటుండే, అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకుంటుండే, ఎంత యాక్టివ్గా ఉంది, చాలా యాక్టివ్ ఉంటుండే. దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు పెద్దగా అయినప్పుడు కొన్ని బాధ్యతలన్నీ కూడా కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆమె కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి సోదరి ఇంకొక సోదరి పద్మ గారు మరి ఇప్పుడే చెప్పింది, గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లని తెలిస్తే తొలగించుకునే పరిస్థితి మన దేశంలో ఉంది. అటువంటి ఆడపిల్లలుగా పుట్టి ఈ దేశానికి ఎన్నో రకాల గర్వకారమైన పనులు చేసుకుంటూ దేశానికే వన్నె చేస్తున్న మన మహిళల సంగతి, అందులో ఉదాహరణ మా సోదరి మన పద్మశ్రీ. పద్మశ్రీ అవ్వమంటే ఈజీ కాదమ్మా. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం అన్ని రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం కలిపి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక 400 మందికి పద్మశ్రీ వచ్చి ఉంటుంది. అందులో ఒక 50 మంది మహిళలు ఉంటారు. ఆ 50 మంది మహిళల్లో తన ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. అలాగే రాజకీయ రంగాల్లో కూడా మేము ఏమాత్రం తీసుకోము, రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తామని చెప్పేసి మా ఇద్దరు సోదరీమణులు మాజీ కార్పొరేటర్లు పద్మ గారు, సంగీత గారు ఈ ప్రాంతానికి మాజీ కార్పొరేటర్. ఒకప్పుడు మొన్న కార్పొరేటర్గా సర్వీస్ చేసింది, సమర్థవంతంగా చేసింది, ప్రజల మన్ననలు పొందింది. మేము కూడా ఇది చేయగలుగుతామని చెప్పి నిరూపించింది. అలాగే పద్మ గారు కూడా మరి హస్తనాపురం మాజీ కార్పొరేటర్ ఉండే ఆవిడ కూడా కార్పొరేటర్గా విధులు నిర్వహించి, కార్పొరేటర్ రాజకీయం అంటే మామూలు విషయం కావమ్మా. రోజు ఎంతోమంది వస్తుంటారు, ఎన్నో రకాల కోరికలు కోరుతుంటారు, అన్ని కోరికలు తీర్చాల్సి వస్తుంది, మరి అందరినీ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది, ఎంతోమందికి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా అవలీలగా సాధించి మేము కూడా చేయగలుగుతామని చెప్పేసి ఇవాళ ఆ పని చేసి నిరూపించండు. మరి ఇలా అడ్వకేట్ గారు మన ముందు కోర్టులో మన మీద కేసులు తీసుకొచ్చి మనతోటి వాదిస్తుంది, జడ్జిలతోటి వాదిస్తుంది, న్యాయం పక్షం నిలబడుతుంది, ఎంతోమంది పేదవాళ్ళకు సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతుంది. మరి ఇంకో సోదరిమని ఇవాళ బస్ కండక్టర్గా విధులు నిర్వహిస్తుంది. విధులు నిర్వహించడం అంటే బస్ కండక్టర్గా ఒక మహిళను ఊహించగలుగుతామా మనం? మరి అంతమంది పురుషుల మధ్యలో ఈ మధ్యలో ఇవాళ 28 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నట్టే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి అందరికన్నా ముఖ్యమైనది మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక సాధారణ గృహిణి, బయట ప్రపంచాలతో సంబంధం లేదు. మరి కేవలం గృహిణిలాగే వండుకుంటూ మరి చాలా మందిని వారి యొక్క ఆర్గనైజేషన్ ద్వారా పద్మజ గారు బయటకు వచ్చి ఒక మెలుకొని అందరం కూడా బయటికి రావాలా, సంఘటితంగా పోరాడాలి, మనం అందరం కూడా మన కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి టెలిఫోన్ మెసేజ్ ద్వారా ఎంతో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్న మన నూకల పద్మజ. ఇది మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మనం పిఎంఆర్ కన్వెన్షన్ నాగోలో జరుపుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా. అయితే ఇది తెలంగాణ ప్రగతిశీల మహిళా సమ్మేళనం ఆధ్వర్యంలో జరిగింది. నూకల పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇది జయచంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు చెప్తూ ఉంటారు అందరూ కూడా,
మహిళా సాధికారత అని మహిళా దినోత్సవం ఒక్కరోజు మాత్రమే మహిళలను గౌరవించుకొని వదిలేసేది కాదు. మహిళా దినోత్సవం అంటే ప్రతిరోజు 360 రోజులు మహిళలను గౌరవించుకుంటేనే మనకి భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మహిళ లేని రంగం ఏమీ లేదు. అయితే అదే విధంగా రాజకీయాల్లో కూడా ముందుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం రావాలి. తల్లి చాటు తండ్రి చాటు బిడ్డగా, భర్త చాటు భార్యగా కాకుండా తనకంటూ తన ఒక ఐడెంటిటీతోని ముందుకు వెళ్ళాలి అని వాళ్ళ ఆలోచనలను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి, మహిళా సాధికారత దిశగా అడుగులు వేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మహిళ అన్ని రంగాల్లో రాణించాలి. తప్పనిసరిగా ప్రతి పనిలో పురుషునితో సమానంగా పోటీ పడాలని చెప్పి కోరుకుంటూ, మహిళలు అనేక రకాల అవమానాలు మరి తిరస్కారాలు గురవుతున్నారు. కాబట్టి సమాజంలో ఉన్న అందరు మహిళలు కానీ పురుషులు కానీ ఆ వివక్ష ఏమాత్రం కూడా చూపెట్టకుండా అందరినీ మనలో ఒక భాగము, మన అందరిలో సమానం అని చెప్పి ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకసారి హ్యూమన్స్ డే కోసం మా పీపుల్ మీడియా టీవీ ఛానల్కి ఒక చిన్న విషెస్. మహిళలందరికీ పీపుల్ మీడియా తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 3న ప్రగతిశీల మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలకు సంబంధించిన మహిళలు, కులాలతో పాలిటిక్స్తో సంబంధం లేకుండా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అన్ని రంగాల్లో ఉన్న మహిళలను సత్కరించడం జరిగింది. లాయర్లు కానీ, టీచర్స్ కానీ, పొలిటికల్ కానీ అన్ని రంగాల్లో ఉన్న మహిళలను ఇక్కడ సత్కరించారు. మహిళలందరూ చాలా ఆనందంగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. నేను బీజేపీ నాయకురాల్ని. మా పార్టీలో కూడా మహిళలందరికీ కూడా న్యాయం చేస్తున్నారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మహిళల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళను ముందంచెలో ఉంచడానికే మనకు 33% రిజర్వేషన్ కూడా చట్టసభల్లో తీసుకురావడం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాళ్ళకి స్వతహాగా బ్యాంకు లోన్స్ ఇప్పిస్తూ కూడా వాళ్ళను అభివృద్ధి పరిచే విధంగా, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చే విధంగా మా నరేంద్ర మోదీ గారి ప్రోత్సాహం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.